అంటే పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది. జానీ మాస్టర్ ఇంకొక సాంగ్ చేయాలని ఉంది. ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా జానీ మాస్టర్, అయితే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా? అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ సర్కమ్స్టాన్సెస్లో మరి ఆయన మీద ఏమైనా ఆంక్షలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అంటే ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలాదండి. యాజ్ ఆఫ్ నో అయితే ఆయనతోనే అనుకున్నాం మరి మేము. మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎంత జరిగిందని. సో అది కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. రితేష్ గారు హాయ్ అండి. హాయ్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీ హ్యాపీ బర్త్డే తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు, కానీ ఈ స్క్రిప్ట్ అంటే మత్తు వదలరా 2ని 1 రాసుకున్నప్పుడే రాసుకున్నారా, లేకపోతే హ్యాపీ బర్త్డే తర్వాత రాసుకున్నారా? ఇందులో టఫెస్ట్ పాయింట్ ఏంటి, మీకు బాగా టఫ్ అనిపించింది ఎక్కడ సీన్? అంటే ముందు ఉన్నది ట్యాంపరింగ్ సీన్ అండ్ ఇంట్రో సీన్ ఒకటి ఉంటుందండి ఐడియా. సో ఫస్ట్ పార్ట్ తర్వాత దాని తర్వాత మేజర్ స్ట్రక్చర్ అనేది రాలేదు నాకు. సో ఆ స్ట్రక్చర్ ఏదైతే స్టోరీ ఏదైతే ఉందో అది క్రాక్ చేయడానికి టైం పట్టింది అనమాట. సో అది మేజర్గా అది నేను మామూలుగా ఇన్స్పైర్ అయింది ఇట్లా సియోల్లో ఒకటి బర్నింగ్ సన్ స్కాండిల్ అని ఒకటి జరిగింది. సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే. ఫర్యా చిన్న అప్డేట్, అంటే జంగో బారు చేశారు కదా, జంగో బారు ఆ సీజన్ 2 చేస్తున్నారా లేకపోతే? ఇప్పుడైతే ఏం అప్డేట్ లేదు దాని గురించి. ఐ హోప్ ఇట్ విల్ బీ దేర్. ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడైతే ఏం అప్డేట్ లేదు. థ్యాంక్ యూ. శ్రీసింహ గారు, మీరు థ్రిల్లర్స్, ఈ కామెడీ జోనరా మీరు డాన్సర్గా లేదంటే యాక్షన్ సినిమాలు కూడా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఉన్నాయండి, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నాకున్న మైండ్లో కూడా అదే. సో డిఫరెంట్, ఇప్పుడు థ్రిల్లర్ అది కాకుండా కొంచెం వేరే యాక్షన్ అది కూడా ఇంకా ఎక్కువ ఉండేటట్టు, ఆల్రెడీ దీంట్లో ఉంది బట్ ఇంకా ఎక్కువ ఉండేటట్టు కూడా చూస్తున్నానండి. డాన్సర్గా పాటలు డాన్సర్ ఉంటే డెఫినెట్గా కథ పరంగా, అంటే నాకు మెయిన్గా అవుట్ ఆఫ్ ద కథ వచ్చి చేస్తే ఈ మధ్య ఆ ట్రెండ్ తగ్గింది. ఉన్న కొత్త హీరోల్లో అది జనాలు చూడడం కూడా తగ్గింది. దట్ ఈస్ ఫర్ అనదర్ లీగ్. సో కథ పరంగా కథలో ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఇట్ విల్ బీ నైస్. సో ఆ విధంగా ఉండేటట్టుగా చూసుకుంటున్నాను. మీ ఇంట్లోనే 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఫాదర్ అండ్ బ్రదర్. అవునండి. అంటే మంచి డ్యాన్స్ సాంగ్ నాకు కావాలి, ఈ సినిమాలో సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా ఇస్తారు కదా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా అని దాని గురించి సినిమా చేస్తే మధ్యలో నేను నలుగుపోతానండి. నా ముందు నా కథ నేను చూసుకుంటాను, దాని తర్వాత రిక్వైర్మెంట్. ఒక విషయం చెప్పాలండి సినిమా గురించి. అంటే నాకు సినిమా చిన్నప్పటి నుంచి పరిచయం కూడా చెప్తున్నాను. నా ఫస్ట్ మూవీ యమదొంగలో కూడా తనే ఫస్ట్ డెబ్యూ చేశాడండి యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. అది కాకుండా మళ్ళీ పెద్దగా అయిన హీరో కింద మళ్ళీ మతువదలలో చేశాడండి. సో వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అబౌట్ హిమ్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈజ్ లైక్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి. అంటే ఈ కెన్ డూ ఎనీథింగ్ అండి. అంటే నాట్ జస్ట్ ఏదో కామెడీ జోనర్లో లేదంటే హీరో ఎలివేషన్స్ ఉన్నాయి అలా కాదండి. హీ కెన్ యాక్ట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ మూవీ. అండ్ డాన్సర్స్ కూడా తీసేస్తాడండి, చాలా బాగా చేస్తాడు డాన్స్. మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో చేస్తుంటాడు, చాలా బాగా చేస్తాడు. సో హీఈస్ హియర్ టు స్టే. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వస్తున్నాడు, చిన్నప్పటి నుంచి మొదలుపెట్టాడు యాక్టింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాడు. అండ్ ఐఎమ్ షూర్ హీల్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్ హీరోస్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అండి. మీరే పెట్టాలి రెడీ లాస్ట్ ఎండ్ టైటిల్స్లో ఒక సాంగ్ లాగా అండ్ డ్యాన్స్ తోటి. జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్హుడ్ క్యారెక్టర్. యా రాజా గారు హియర్. సినిమాలో మీ ట్విస్ట్ చాలా వర్కౌట్ అయింది. ఈవెన్ చాలామంది క్లాప్స్ కొట్టారు. వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. అంటే మీరు ఏంటి అంటే మీరు చేసే తక్కువ సినిమాలు అన్నప్పటికీ చాలా చూజీగా వెళ్తుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ? అంటే ఏదో ఒక, అంటే నేను చూస్ చేసుకునేటప్పుడు కూడా అలాగే చూస్ చేసుకుంటాను. అంటే దే షుడ్ బి సమ్ పర్పస్. ఏదైనా ఒక సినిమా ఏమైనా ఒప్పుకున్నప్పుడు లేకపోతే నేను చేస్తున్నప్పుడు ఏదో ఒక పర్పస్ఫుల్గా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ వెన్ రితేష్ చెప్పేటప్పుడు యాక్చువల్లీ ఫన్నీ పార్ట్ ఏంటంటే తను నరేషన్ తనకు అంతగా ఇష్టం ఉండదు. తను చెప్పేటప్పుడే చెప్తాడు నేను అంతగా నరేట్ చేయలేను బట్ ఐ టెల్ యూ ద స్టోరీ అన్నాడు. బట్ యాక్చువల్లీ నరేట్స్ వెరీ క్లియర్లీ, మనకి అర్థమవుతుంది. సో విన్నప్పుడే యాక్చువల్లీ లైక్ డెట్. అంటే ఇట్ మైట్ నాట్ బీ వెరీ ప్రామినెంట్గా కనిపించకపోవచ్చు ఫస్ట్లో, బట్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సపోజ్ టు బీ లైక్ దాట్. సో ఇట్ రియలీ వర్క్డ్.